హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మన భారతదేశానికి లాభమా నష్టమా, ఈ విషయాలు మనం ఈ వీడియోలో లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్ గా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ కొట్టండి. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అన్న విషయం మీద నిన్న ఉదయం ఒక వీడియో పెట్టడం జరిగింది టీ మిక్స్చర్ ఛానల్లో. ఆ వీడియో చూడండి, చాలా లోతైన విషయాలు అందులో చెప్పడం జరిగింది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వీడియో. ఇక మన భారతదేశానికి లాభమా నష్టమా అంటే ఫస్ట్ ఇంపాక్ట్ నష్టం ఏమిటంటే ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది అనగానే చమురు బ్యారెల్ ధర $3 పెరిగింది. మన భారతదేశం ఉపయోగించే మొత్తం చమురులో 85% చమురు దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా మిడిల్ ఈస్ట్ నుంచి మనకు చమురు అనేది వస్తుంది. సరే, దాంతోపాటు రష్యా నుంచి కూడా మనకు చమురు వస్తుంది. ఇరాన్ దేశము మన భారతదేశానికి ఆయిల్ పంపించే ఒక కీలకమైన ఉత్పత్తిదారు, అలాగే ఎక్స్పోర్ట్ చేసే దేశం. సో ఇరాన్ నుంచి మన భారతదేశం చమురు దిగుమతి చేసుకుంటుంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల ఆయిల్ సరఫరాలో అంతరాయం కలగొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నిజానికండి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $90 లేకపోతే అంతకంటే ఎక్కువగా చేరొచ్చు అని చెప్పి విశ్లేషకులు అంతర్జాతీయంగా చెప్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో ఇంధన ధరలను పెంచి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది ఈ యుద్ధం అనేది. సామాన్య ప్రజల జీవన వ్యయం మీద ప్రభావాన్ని చూపుతుంది ఈ యుద్ధం. ఉదాహరణకు జస్ట్ ఒక రఫ్ ఎగ్జాంపుల్, ఆయిల్ ధర $10 పెరిగింది అనుకోండి ఒక బ్యారెల్కు. భారతదేశంలో సిపిఐ అనేది 0.5% పెరుగుతుంది అని చెప్పి అంచనా. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, వినియోగదారుల ధరల సూచిక. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే సామాన్యుడికి నెత్తి మీద గుదిబండ వేసినట్టు అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే చమురు ధరలు పెరుగుతాయో కేవలం పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, వాటిని ఉపయోగించే వాళ్ళకి మాత్రమే ధరలు పెరుగుతాయి అని చెప్పి అనుకుంటే పొరపాటు. లారీలలో నుంచి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గూడ్స్ రావాలి కదా. సో దాదాపు అన్ని గూడ్స్, నిత్యావసర వస్తువులు, వాటన్నింటి ధరలు పెరుగుతాయి ఈ యుద్ధం వల్ల. ఇది కనుక ఎక్కువ కాలం కొనసాగింది అంటే మాత్రం ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా పెట్రోల్ ధరలు మన భారతదేశంలో పెంచాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. రెండో అంశం ఏంటంటే వాణిజ్యం విషయము, అలాగే షిప్పింగ్ విషయం అంతరాయాలు కలిగే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం వరల్డ్ మ్యాప్ తీసుకొని చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వల్ల ఎర్ర సముద్రం దగ్గర, అలాగే సూయజ్ కాలువ లాంటి కీలకమైన షిప్పింగ్ మార్గాలలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మార్గాల గుండా మన భారతదేశము అంటే ఎర్ర సముద్రం గుండా, అలాగే సూయజ్ కాలువ నుంచి యూరప్కు, ఉత్తర ఆఫ్రికాకు, అలాగే నార్త్ అమెరికాకు ప్రతి నెల దాదాపు $12 బిలియన్ విలువైన వస్తువులను మనం ఎగుమతి చేస్తాం. అంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఉత్తర ఆఫ్రికా ఖండంలోని దేశాలకు, యూరోప్లోని చాలా దేశాలకు, అలాగే ఉత్తర అమెరికా ఖండానికి అంటే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, కరీబియన్ ఐలాండ్స్ వైపు కావచ్చు, మొత్తం ఓవరాల్గా పర్ మంత్ $12 బిలియన్ వస్తువులు మన భారతదేశం నుంచి వెళతాయి. ఆ వెళ్లేవన్నీ కూడా ఎర్ర సముద్రం గుండా, సూయజ్ కాలువ గుండా వెళ్ళాలి. ఈ ఘర్షణ వల్ల డెఫినెట్ గా అండి అక్కడ అడ్డంకులు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇరాన్ మద్దతు ఇచ్చే హౌతీ రెబెల్స్ దాడుల వల్ల ఇప్పటికే షిప్పింగ్ ఖర్చులు 40 to 60% పెరిగాయి. అలాగే ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా ఉంటాయి షిప్పింగ్ కి సంబంధించి, అవి 30% పెరిగాయి. అలాగే రవాణా టైం కూడా 2 to 3 వీక్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఏ అమెరికాలోనో యూరోప్లోనో కొన్ని వస్తువుల కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే భారతదేశం నుంచి వచ్చే వస్తువుల కోసం 2-3 వారాలు డిలేతో వెళుతున్నాయి వస్తువులు. ఇప్పటికే ఆ సమస్యలు ఉన్నాయి గత సంవత్సరాన్నర నుంచి. ఇప్పుడు ఇంకా ఆ సమస్యలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం చేసే ఎగుమతులు, పెట్రోలియం ఉత్పత్తులు, బై ప్రోడక్ట్స్ మన భారతదేశం నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, పంపిస్తాం. అవన్నీ కూడా అండి లాస్ట్ ఇయర్ డేటా తీసుకొని చూస్తేనే దాదాపు 38 to 40% వరకు తగ్గిపోయాయి. అలాగే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య పాయింట్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అని చెప్పి అంటాం. సరిగ్గా ఈ యుద్ధం జరిగే ప్రాంతాలకు దగ్గరలో ఉంటుంది. అది చాలా చాలా క్రూషియల్ పాయింట్. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ వల్ల ఆ పాయింట్ కనుక మూసేశారనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్, ఇంకేం లేదు. భారతదేశం చేసే రవాణాలో మరింత ఆలస్యము, మరిన్ని ఖర్చులు పెరిగి రవాణా అనేది మన భారతదేశానికి సంబంధించి నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక మూడో కీలకమైన అంశము చబహార్ పోర్ట్, అలాగే IMEEC ప్రాజెక్ట్, వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ పాటికే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన భారతదేశము ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేస్తూ వస్తుంది. ఎందుకు అంటే సెంట్రల్ ఏషియా మార్కెట్స్కు ఒక గేట్వే లాగా ఉండాలి అని చెప్పి మన భారతదేశం డబ్బులు పెట్టి ఇరాన్లో చబహార్ పోర్టు డెవలప్ చేస్తూ వస్తుంది. అన్నట్టు ఇరాన్ దేశం మన భారతదేశానికి ఏం శత్రు దేశం కాదు.
మనకు మిత్రదేశం అది. కానీ వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చింది, వాళ్ళకే సమస్యలు వస్తున్నాయి అనుకోండి యుద్ధాల వల్ల, వాళ్ళు ఏం చేస్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వల్ల చబహార్ పోర్ట్ ప్రాజెక్టు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద మన భారతదేశానికి. ఇంకోటి ఏంటంటే IMEEC అంటాం, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, షార్ట్కట్ లో IMEEC. ఇది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా ప్రతిష్టాత్మకరమైన ప్రాజెక్ట్ మనం చేస్తూ ఉన్నాం. అయితే పోయిన సంవత్సరమే G20 సమ్మిట్ లో దీన్ని ఆమోదించారు. చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది. ఈ ఉద్రిక్తత వల్ల ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం చాలా ఉంది. సో ప్రాజెక్టు డిలే అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ఎకనామిక్ కారిడార్ అండి, మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఇక మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో ఎంతమంది ఉన్నారు, ఇరాన్లో ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకుంటే వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది, ఇరాన్లో దాదాపు 10,000 మంది దాకా భారతీయులు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇంపాక్ట్ అండి గల్ఫ్ దాకా కూడా వస్తుంది. యుద్ధం యొక్క ఇంపాక్ట్ గల్ఫ్ దేశాలలో ఇంకా ఇతరత్ర మిడిల్ ఈస్ట్ దేశాలలో 90 లక్షల మంది దాకా భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఘర్షణ గనక మరింత తీవ్రతరమై ఇంకొన్ని రోజుల పాటు గనక వెళ్ళిందంటే వాళ్ళందరి భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధము ఆ రెండు దేశాల మధ్య ఉంటుందా, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వ్యాపిస్తుందా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలకు గండి పడుతుంది చాలా మందికి. అలాగే రెమిట్టెన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి భారతీయులు మన భారతదేశానికి పంపించే డబ్బు రెమిట్టెన్స్ ద్వారా వచ్చే ఫారిన్ కరెన్సీ అది తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకే అక్కడ ఉద్యోగాలు ఉంటాయో లేవో ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు కూడా అక్కడి నుంచి మన భారతదేశానికి భారతీయులు డబ్బు పంపించాలి అని చెప్పి చూడరు. ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది రెమిట్టెన్స్ మీద. సో ఫినాన్షియల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను నేను మీకు. 2024 ఏప్రిల్లో ఇరాన్ ఒక వాణిజ్య ఓడను స్వాధీనం చేసుకుంది. ఆ టైంలో 17 మంది భారతీయ నావికులను బందీలుగా పట్టుకున్నారు. అప్పుడు చాలా పెద్ద సీన్ అయింది, భారతదేశం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇటువంటి కాంప్లెక్స్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాలలో వెళ్లే షిప్స్లో ఎప్పుడు ఏ షిప్ను ఎవరు కూలుస్తారో తెలియదు, ఎవరు పట్టుకుంటారో తెలియదు. ఒక రకమైన ఒత్తిడి, ఒక రకమైన అన్సర్టెనిటీ అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నా, స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా కానీ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ఘర్షణ వల్ల భారత్ స్టాక్ మార్కెట్లో అస్థిరత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు ఇంపాక్ట్ పడినా కానీ అండి చాలా పెద్ద ఇంపాక్ట్ మన భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం 2024 ఏప్రిల్ BSE సెన్సెక్స్ 2 రోజుల్లోనే 1638 పాయింట్లు పడిపోయింది. ఎందుకు అలా పడిపోయింది అంటే మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి ఉద్రిక్తతల వల్ల. అలాగే ఇప్పుడు FPIs అండి, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళండి భారత ఈక్విటీల నుంచి సురక్షితమైనటువంటి ఆస్తులు అంటే ముఖ్యంగా బాండ్లు లేకపోతే బంగారంలోకి మారొచ్చు. అంటే భారత్ మార్కెట్ల మీద ఒత్తిడి అనేది పెరుగుతుందండి. ఇక రాజకీయ పరంగా చూసినా, దౌత్య పరంగా చూసినా సరే సమతుల్యత అనేది దెబ్బతింటుంది. భారతదేశం ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ రెండింటితో కూడా స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది. ఇరాన్తో చారిత్రాత్మకమైన అలాగే ఆర్థికపరమైన సంబంధాలు మన భారతదేశానికి ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్తో రక్షణ పరంగా చూసినా, టెక్నాలజీ పరంగా చూసినా సహకారం ఉంది. ఇజ్రాయెల్ అని నిజానికి భారతదేశానికి 2వ అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. సో ఈ ఘర్షణ వల్ల భారతదేశం తన దౌత్యపరమైనటువంటి ఆ బ్యాలెన్స్ను కాపాడుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఇరాన్ ఫ్రెండే, ఇజ్రాయెల్ ఫ్రెండే, ఆ రెండు చాలా స్ట్రాంగ్ దేశాలు తన్నుకుంటున్నాయి అనుకోండి. ఎటువైపు వెళ్ళాలి? ఇజ్రాయెల్ వైపు వెళ్ళాలా, ఇరాన్ వైపు వెళ్ళాలా? ఇది భారతదేశానికి ఉన్నటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్ అనమాట. ఇరాన్కి సపోర్ట్ చేశారనుకోండి ఇజ్రాయెల్ దూరం అవుతుంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారనుకోండి ఇరాన్ దూరం అవుతుంది. ఇరాన్ దూరం అవడమే కాదు, మన భారతదేశంలో ఎంతమంది ముస్లింలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా ఈపాటికే మీకు అర్థమయ్యి ఉండాలి. సో చాలా చాలా కాంప్లెక్సిటీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దౌత్యపరంగా ఎట్లా సమతుల్యత కాపాడుకుంటారు రెండు దేశాల మధ్య అనేది ఇంపార్టెంట్. భారతదేశం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అంటే మోదీ గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, తటస్థంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి ఆ సహాయం చేస్తాము, యుద్ధం ఆపండి, శాంతి, దౌత్యపరంగా చర్చించుకోండి, ఇవే చెప్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు కూడా నిజానికి భారతదేశానికి రష్యా చాలా క్లోజ్. ఉక్రెయిన్ శత్రువు కాదు, మిత్రుడు కాదు, నార్మల్గా ఉంది. అనవసరంగా ఉక్రెయిన్ కూడా శత్రువుగా తయారు చేసుకోవడం ఎందుకు? సో భారతదేశము రష్యాకు చెప్పాల్సింది చెప్పింది, ఉక్రెయిన్కు చెప్పాల్సింది చెప్పింది. ఉక్రెయిన్కు మానవతా సహాయం అందించింది భారతదేశము, రష్యా నుంచి ఇంధనం కొనుక్కొని ఆ విధంగా కూడా రష్యాకు సహాయం అందించింది. సో ఈ తటస్థంగా ఉండి బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు 2 దేశాలతో చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలి అని చెప్పి ఆల్రెడీ కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడారు. నెక్స్ట్ విమాన రాకపోకల మీద ప్రభావం చాలా పడుతుందండి. ఎందుకంటే ఇరాన్ గగనతలము మూసేశారు. ఎయిర్ ఇండియా ఇప్పటికే మొన్న పెద్ద ప్రమాదం జరిగింది మీకు తెలుసు. ఆ తర్వాత కూడా చాలా సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకుంటూ వెళుతూ ఉన్నాయి. లేదా వేరే వేరే రూట్స్ డైవర్ట్ చేయాలి అని అంటే ఒక 3-4 రోజులు టైం పడుతుంది. మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మన భారతదేశానికి ఏంటంటే పాకిస్తాన్ గగనతలము మూసి ఉంది, మనం వాడట్లేదు పాకిస్తాన్ గగనతలం ఒకటి. దానివల్ల డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది.
మన భారతదేశంలో నార్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియా నుంచి వెళ్ళే విమానాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు వెళ్లకుండా అరేబియా సముద్రం మీద నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది. సో డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఇరాన్ కూడా తన గగనతలాన్ని మూసేయడం వల్ల మళ్ళీ అక్కడ కూడా రూట్స్ అనేవి డైవర్షన్ అనేది తీసుకోవాలి. సో దారి మళ్లించడం, విమానాలు రద్దు చేయడం, విమాన రాకపోకల మీద ఇంపాక్ట్, డిలేస్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. సో ఏది ఏమైనా అండి, ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక ఉద్రిక్తతలు భారతదేశం మీద ఆర్థికపరమైనవి, వాణిజ్యపరమైనవి, దౌత్యపరమైనవి రకరకాల ఇంపాక్ట్స్ చూపిస్తాయి. చమురు ధరల పెరుగుదల ఉంటుంది, షిప్పింగ్లో అంతరాయాలుంటాయి, స్టాక్ మార్కెట్లో అస్థిరత మనం చూడొచ్చు. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉండే భారతీయ ఇమిగ్రెంట్స్ భద్రత మీద ఆందోళనలు, ఇవన్నీ అతి ముఖ్యమైన సమస్యలు. ఇంకా సెకండరీ సమస్యలు అంటారా చాలా చాలా ఉంటాయి యుద్ధం వచ్చాయి అని చెప్పంటే. అందుకే భారతదేశం ఏం చేస్తుందంటే తన సమర్థత ఉపయోగించి ఈ ఘర్షణను తగ్గించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలనే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తోంది భారతదేశం. ఇదే ప్రతి దేశానికి కూడా చాలా కీలకం. మరి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.